హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెల్లూరు లక్ష్మి స్వాగతం. నేను లీలా సుబ్రహ్మణ్యం. ఈరోజు వచ్చేసి మేము ఒక దగ్గరకు వచ్చినామండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఈరోజు అంతా డే వ్లాగ్ పెడతాను. మళ్ళీ ఇంకో దగ్గరకు కూడా వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తాము అనేది మీకు చూపిస్తాను. నేను మా పిన్ని ఇద్దరం కలిపి వెళ్తున్నాము. పిన్ని మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు. ఏమే వెళ్ళిపోయినావు? ఉండి మా ఫ్రెండ్ మా కోసం మసాలా వడ చేస్తా ఉంది. చూడండి, మసాలా వడ చేస్తుంది. మధ్యాహ్నం భోజనాలు అవన్నీ ఇక్కడే చేసేసాము. ఇప్పుడు వచ్చేసి సాయంత్రం స్నాక్స్కి వడ చేస్తుంది. ఇప్పుడే ఎలా చేస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఏం చేస్తున్నావు? పప్పు కడగతున్నా. ఇంకా నీళ్ళు మాత్రం తాగేస్తుంది. అంటే బలంగా స్ట్రాంగ్గా సన్నగా స్లిమ్గా ఉండేది కదా. నీళ్ళు ఎక్కువ తాగాల. చూసారా మా ఫ్రెండ్ ఎంత స్లిమ్గా ఉందో. నేనేమంటారు అమ్మ. ఇక్కడ పప్పు ఇంకా మిక్సీకి వేసుకొనే లేదు, అప్పుడే నూనె పెట్టేస్తుంది. ఎంత ఫాస్టో. మీరు మళ్ళీ వెళ్ళాలని వేసే వేసే ఫాస్ట్ ఫాస్ట్. ఉప్పు కొంచెం మసాలా. ఇవెంత చూసారా? ఇవెంత చూడండి ఎలా ఉందో. మిక్సీ ఏమో పెద్ద హైట్లో పెట్టేసుకొని ఉంది మా ఫ్రెండ్. అమ్మా అయిపోయిందా? కొంచెం మెదు నీళ్ళు వేస్తున్నావు, వేయకు. వద్దులే. అయితే ఎట్లాగా మెత్తగా పొడి పొడి. అవునా? ఆకాశంలో సరే అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు చూడండి ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నవి అందులో వేసేస్తుంది. ఈ లోపల నూనె కూడా సరిపోద్దులే. ఏంది అన్నీ నేర్చుకుని నీ కాడేనమ్మా. నిజమా? అసలు వంటలేరావా? నీకు తెలీదా? సరే ఆమెను అడుగు. నిజంవే, నాకే తెలియకుండా నా దగ్గర ఎప్పుడు నేర్చుకున్నావు? అవునా? సరే అయితే క్రెడిట్ అంతా గోస్ టు లీలావతి. నాకే చేయాలనిపించింది, ఎప్పుడు చేయకపోతుంది. అయ్యా ఏందివే అలాగంటావు? ఏదో ఒకటి తినేదాన్ని చేస్తా ఉంటుంది. నాకేమో అంత ఒప్పుకుంటుంది. ఏం కాదు పిల్ల. కాదు, ఇందులోనే ఉప్పు కూడా వేసేస్తారు కదా, అంతే. అన్నీ చేయవా ఇప్పుడు? మళ్ళీ చేస్తావా? మళ్ళీ చేస్తా. ఆయనకి టిఫిన్కి ఆనాక కాపొచ్చాక వేడిగా చేస్తా. ఇంకా అక్క రాత్రే చెప్పింది నాకు. అంత పప్పు తెచ్చి తెప్పించుకునేది. మసాలా కలుస్తగా చేస్తాను. బావుగా ఉంటాడు చేపలు.
ఇవే. ఇది మా నెల్లూరు వైపు మేము చేస్తామండి. ఏ విధంగా చేస్తాము అనేది నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఇట్లా వెల్లుల్లి, కారం, ఉప్పు ఈ మూడే వేసి చేస్తాం. ఇందులో మీకు చూపిస్తాను ఈసారి నేను చేసేటప్పుడు. ఇలా వడల్లోకి వాటిలోకి చాలా బాగుంటుంది. హాయ్, ఏమే పా బ్యాగులు కూడా అందుకొని వెల్కమ్. ఏం చేస్తున్నారు మీ నాన్న? ఎవరు వస్తున్నారు ఇప్పుడు ఊరు నుంచి? ఆయన తీస్తున్నాడు ఏంది ఇదే? అమ్మ ఇదంతా బాగుందో చూడు. వాళ్ళకి మేమమ్మా అది చూడు బాగుంది కదా. ఏం పాపా ఏంది నువ్వు డ్రెస్ వేసుకోకుండా? అయ్యయ్యయ్య డ్రెస్ వేసుకోకుండా ఏంటమ్మా నువ్వు? హాయ్ అండి, చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాము. ఇప్పుడు ఇంకో దగ్గరకు వచ్చామని అన్నాను కదా, ఈవిడే వీళ్ళింటికే. ఎవరు ఇవి అనుకుంటున్నారా? ముందు వీడియోలో చెప్తాలేండి ఎవరైంది. ఏది ఏంది అక్కడ నుంచి స్మైల్ ఇస్తున్నావు? వాడిని మాత్రం ముందు పెట్టు. మా సిసి మేము వచ్చామని చూసారా ఎంత హడావిడిగా వంట చేస్తుందో. వడల పులుసు మాటి తెచ్చిన వడలు అవే పులుసు చేస్తున్నది. మేమే చేయమని చెప్పామని. పాపం చికెన్లు అవన్నీ తెస్తానన్నారు. ఇప్పుడు మాత్రం అస్సలు ఏం తినే అంత లేదు. రేపు చికెన్ మందల. కమాన్ దా రామా రామా. ఏమి 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 చిట్టి చిట్టుము బుజ్జిమ వెయ్యి. పడల పులుసులో గుడ్లు కూడా. అవును, ఏం పెద్దగా ఉన్నాయి గుడ్లు. ఎక్కడ తెచ్చారు? ఇట్లా కూడా ఉంటాయా ఇవి? అల్లా గుడ్లు డబల్ గుడ్డు ఉంటుంది. అవును, చాలా ఉంది. చూసారా ఈ గుడ్లు చాలా వెరైటీగా డబల్ చనంట. ఇలాగ ఇంత పెద్ద గుడ్లు ఉన్నాయి, పెద్ద గుడ్లు. అవును పాప, చాలా పెద్దవి. అమ్మో ఇంత పెద్ద గుడ్లు. అవి కూడా మామూలు రేటేనా? 150 అంతేనా? అసలు ఈ కోడిగుడ్లేనా? కోడిగుడ్లు అంటే చూడు, ఇది పగిలింది కదా, ఇది వేసామంటే జన వచ్చేస్తుంది. పగలకుండా ఉండేది వేసుకో. ఫస్ట్ క్వాలిటీ గుడ్లు మనం వాడేది ఒక రెండో క్వాలిటీలో అది. ఇది ఫస్ట్ క్వాలిటీ గుడ్డు అంట. అటు సైడ్ నుంచి తెప్పిస్తాను నాన్న. అమ్మా చేసి ఫ్రిడ్జ్ చూడండి. అమ్మా ఫ్రిడ్జ్ లో ఒక సంసారమే ఉంది కదమ్మా తల్లి. ఏందమ్మా అయ్యా? ఓరి నాయన. అమ్మా ఓయమ్మా. అరే అమ్మ బాబాయ్, నేను చూడలా. ఏంది ఫ్రిడ్జ్? ఇది ఫ్రిడ్జ్ అంటారా దీన్ని? అదే చూడమ్మా, ఏందమ్మా ఇది ఫ్రిడ్జ్ అంటారా? ఓరి నాయన. సరేనమ్మా, దాన్ని ఫ్రిడ్జ్ అంటారమ్మా, చిన్న వంటగది అంటారు. మంట పెట్టకుండా
ఇప్పుడైతే మేము భోంచేసి వస్తున్నాము, ఫ్రెష్ అప్ అయిపోయాము. అంతేనండి, చూస్తూ ఉండండి. నైట్ డిన్నర్ అయితే ఈ విధంగా చేసేస్తున్నాము. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్.